వెల్కమ్ టు ఆర్గా కిచెన్. పల్లెటూరులో ఇంటి ముందు ఉన్న కొంచెం స్థలంలోనే ఎంతో అందంగా ఎంతో అందమైన పూలతో ఉన్న మొక్కల్ని చూడండి ఫ్రెండ్స్. ప్లాస్టిక్ పూలని తెచ్చిపెట్టుకునే కన్నా ఇలాంటి మొక్కల్ని పెంచుకోవడం బెస్ట్. మందార మొక్కల్ని చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయో, ఎన్ని ఎక్కువ పూలు పూసాయో. చిన్న చిన్న చెట్లకి చాలా పూలు ఉన్నాయి. ఇలాంటి పూల మొక్కల్ని ఇంటి ముందు పెంచుకుంటే నిత్యం పూజ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా పూలు దొరుకుతాయి. ముందు కల్లాప జల్లి ముగ్గులతో పాటు ఇలాంటి మొక్కల్ని పెంచుకుంటే ఇంటి ముందు అలంకరణగాను ఉంటాయి, మనకి కావలసిన ఆక్సిజన్ అందిస్తాయి. పూలను చూడండి ఎంత అందంగా ఉంది కదా. వీటిని చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. మట్టిని తీసుకొని దానిపైన బంతిపూలు విత్తనాలను వేసి దానిపైన కోకో పెట్టిన చల్లి నీళ్ళని చిలకరించాలి. ఇది చేస్తూ ఉంటే ఒక నెల రోజుల్లో బంతిపూలు బాగా పూస్తాయి. ముదిరిన బంతి పువ్వుల్ని ఎండబెట్టి వాటిని చించి విత్తనాలను తయారు చేసుకున్నాను. కొన్ని విత్తనాల్ని బయట నుండి కొని తెచ్చుకున్నాను. చిన్న కుండీలో ఇలా జర్మినేట్ అయిన బంతి నారుని తీసుకొని వేరే కుండీల్లో ఒక్కొక్క మొక్కని సెపరేట్గా నాటుకున్నాను. నెల రోజుల తర్వాత మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఎరువులు ఇస్తూ ఉండాలి. బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ మొక్క పైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని స్ప్రే చేయాలి. కొత్తిమీర మొక్కని ఇలా వదిలేస్తే బాగా ముదిరి పూలు వచ్చి వాటికి ధనియాలు వస్తాయి. ఈ ధనియాల్ని విత్తనాలుగా మళ్ళీ నాటుకుంటే మంచి నాటు కొత్తిమీర వస్తుంది. బంతిపూలను కూడా చెట్లకు ఇలాగే వదిలేస్తే ఈ బంతిపూలు చెట్లకే ఎండిపోయి మంచి నాటు విత్తనాలు తయారవుతాయి. చిన్న కుండీల్లో నారుని తయారు చేసుకొని వాటిని పెద్ద కుండీల్లో రీప్లాంట్ చేసుకోవాలి. ఇలా అయితే మొక్కలు బాగా ఎదుగుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.